ఈ రోజుల్లో కింద కూర్చొని భోజనం చేసేవారు చాలా తక్కువ మందే. ఇవాళ ప్రతి ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ అనేది ఒక భాగమైపోయింది. కానీ టేబుల్ పైన కూర్చొని తినే కంటే నేలపై కూర్చొని తినడమే మేలని, అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతారు నిపుణులు. కాళ్ళు ముడుచుకొని నేల మీద కూర్చోవటం వల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు చేకూరుతాయని అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో కింద కూర్చొని తినటం వల్ల లభించే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వపు రోజుల్లో ఇంటిలిపాది కింద కూర్చుని తినేవారు. ముక్కాలి పీట మీద కూర్చుని ఆధారవులన్నీ ఒకటొకటిగా వడ్డించుకుంటూ తృప్తిగా తినేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ నాగరికత పేరుతో కింద కూర్చుని తినే అలవాటు మెల్లగా మాయమైపోయింది. డైనింగ్ టేబుల్ పైన కూర్చుని తినటం అనేది నాగరికతకు చిహ్నంగా మారిపోయింది. నిజానికి పాతకాలపు అలవాటు ప్రకారం కింద కూర్చుని తినటం అనేది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని చెబుతారు నిపుణులు. నేల మీద కూర్చుని తినటం చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే దీనివల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి ఉంటే తొలగిపోతుంది. ఇలా రోజు కింద కూర్చుని తినటం అలవాటు చేసుకుంటే కండరాల్లో కదలిక పెరిగి అవి ఫ్లెక్సిబుల్గా దృఢంగా మారతాయి. అలాగే ఈ భంగిమ వివిధ రకాల శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని అధ్యయనాల్లో తేలింది. కింద కూర్చుని నేలపై ప్లేటు పెట్టుకుని తినటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంటున్నారు నిపుణులు. ఈ ప్రక్రియలో భోజనం నోట్లో పెట్టుకోవటానికి ముందుకు వంగటం, తిరిగి వెనక్కి రావటం, ఇలా వెంటనే చేసే భంగిమల వల్ల ఆహారం జీర్ణం కావటానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయట. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే శరీరానికి కావలసిన శక్తి కూడా అందుతుంది. నేల మీద కూర్చొని భోంచేయటం వల్ల బరువు కూడా తగ్గొచ్చట. అదెలాగంటే, సాధారణంగా మనకు సరిపోయేంత తిన్నామా లేదా అనే విషయం తెలియటానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్ అందించే నాడి ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్పై తినటం కంటే కింద కూర్చొని తినటం వల్ల ఈ నాడి మరింత సమర్థంగా పనిచేస్తుందట. కాబట్టి మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటాం. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా కింద కూర్చుని తినే అలవాటు పరోక్షంగా వారి మధ్య ప్రేమానుబంధాల్ని పటిష్టం చేస్తుందని నిపుణులు చెబుతారు. అయితే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా, తమ సౌకర్యం మేరకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చొని తినటం మేలు.